వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ మనకి చాలా చాలా జాబ్స్ అయితే పడడం జరిగింది. అది కూడా ఆర్టీసీలో. ఇంకా చాలా వేరియస్ పొజిషన్స్ అండ్ వేరియస్ రీజన్స్‌లో పడిందండి. పూర్తి వివరాలు నేను ఇక్కడ చెప్తాను. లేదు నేను వినొద్దు అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్‌లో వెళ్ళి ఈ పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒక 3 పేజెస్ పీడీఎఫ్ ఉంది. 4 పేజెస్. ఈ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. కావాలనుకుంటే, లేదనుకుంటే ఇక్కడ పూర్తి వివరాలు నేను చెప్పబోతున్నాను. ఓకే. సో, జాబ్స్ వచ్చేసి తెలంగాణ ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. సో, దీంట్లో వచ్చేసి జాబ్స్ వేరియస్ టోటల్‌గా వచ్చేసి 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ హైదరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 18, మహబూబ్‌నగర్ 14 ఇలా టోటల్ మెదక్‌లో ఉన్నాయి. నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ రీజన్స్. ఓకే. సో, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఐ. హియర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అని చెప్తున్నారు. సో, జస్ట్ గో త్రూ దట్ ఎడ్యుకేషన్స్ అండి. అండ్ ఇక్కడ 2018 నుంచి ఇప్పటిదాకా ఎవరు ఫినిష్ చేస్తున్నారో వాళ్ళని చెప్తున్నారు. ఇక శాలరీ వచ్చేసి మీకు 15,000 నుంచి 16,000, 17,000 ఉంటుంది. అది వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇస్తూ స్టైఫండ్ లాగా ఇస్తారండి ఇది. ఓకే. సో, నష్టం లేదనిపిస్తుంది. మంచిగా ఉందండి ఆపర్చునిటీ అయితే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ డూ ట్రై టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ గైస్. సో, 3 ఇయర్స్ పీరియడ్ అయితే మీకు అప్రెంటిస్‌షిప్ ఇస్తారు. అందులో మీకు డబ్బులు ఇస్తూ మీకు అదంతా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు పెంచుతారనమాట. ఓకే. ఇంకా సో, ఏజ్ క్రైటీరియా కూడా మీకు 20, 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు మీరు